ఫ్రెండ్స్, వన్స్ అగైన్ వెల్కమ్ బ్యాక్ టు ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్. నేను మీ ఫ్రెండ్ రాజు మరొక మార్కెట్ అప్డేట్ టుడే వీడియో తోటి ముందు రావడం జరిగింది. సో ఈ రోజు కూడా మార్కెట్స్ మళ్ళీ హై లెవెల్లో ప్రాఫిట్ బుకింగ్ అనేది రావడం జరిగిందనమాట అండి. సో 162 పాయింట్లు మళ్ళీ ప్రాఫిట్ బుకింగ్ వచ్చి మార్కెట్లు పడడం జరిగింది. సో అయితే ఆల్రెడీ మనం డిస్కస్ చేసాం కదా ఫ్రెండ్స్ నిన్న వీడియోలో కూడా. సో క్లియర్గా మీరు చూస్తే కనుక కంటిన్యూ జిగ్జాగ్లో ఉంది, రైట్. ఒక డబల్ బాటమ్ ఫార్మేషన్ అనేది మనం చూసాం కదా. మేబీ ఇట్ ఈస్ లైక్లీ టు ఫార్మ్ త్రిబుల్ బాటమ్ ఆల్సో. సో అగైన్ ఇట్ మే రీటెస్ట్ అనమాట అండి. సో 16,940 ఆ లెవెల్ కనుక రీటెస్ట్ చేసి మళ్ళీ పైకి వెళ్తే ఇట్ ఇస్ ఓకే. ఒకవేళ అది బ్రేక్ అయితే మాత్రం ఆల్రెడీ మనం ప్రీవియస్గా డిస్కస్ చేసినట్టుగా నిన్న మొన్న వీడియోస్లో నేను షేర్ చేశాను కదండి. సో ఇది ఇంపార్టెంట్ లెవెల్ అనమాట. ఇది బ్రేక్ అయితే మాత్రం ప్రైస్ కరెక్షన్ చాలా ఎక్కువగా ఉంటుంది, రైట్. సో అదేవిధంగా అబౌవ్ దిస్ ఈ లెవెల్ పైకి వెళ్ళి ఛాన్సెస్ యాజ్ ఆఫ్ నో కనిపించట్లేదు. ఎందుకంటే గ్లోబల్ మార్కెట్ సెంటిమెంట్ మళ్ళీ ఒకసారి నెగిటివ్గా మారిపోవడం జరిగింది. అండ్ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ గురించి అయితే చెప్పక్కర్లేదు. ఈరోజు కూడా ఎఫ్ఐఎస్ 4,000 కోట్లు సెల్లింగ్ చేయడం జరిగింది. సో డిఐఎస్ 1,900 కోట్లు బై చేసినప్పటికీ ఎఫ్ఐఎస్ సెల్లింగ్ మాత్రం కంటిన్యూగా ఉంది. కాబట్టి ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఉన్నంత వరకు మార్కెట్స్ మాత్రం హయ్యర్ లెవెల్స్ ఫామ్ అవడం చాలా కష్టమని ఆల్రెడీ చాలాసార్లు నేను చెప్పడం జరిగింది కదండి. సో అదే మళ్ళీ సేమ్ సినారియో రిపీట్ అవుతుందన్నమాట. సో యాజ్ అండ్ వెన్ కొంచెం పైకి వచ్చిందనేసరికి ఎఫ్ఐఎస్ దే ఆర్ రెడీ టు సెల్ అనమాట అండి, రైట్. సో అండ్ మార్కెట్స్ వీక్గా ఉన్నాయని చెప్పి నిఫ్టీ కానీ బ్యాంక్ నిఫ్టీ కానీ వీక్గా ఉన్నాయి. ఆల్రెడీ దే ఆర్ ట్రేడింగ్ బిలో మిడ్ బోలింజర్ లైన్ అని చెప్పి అది కూడా మనం డిస్కస్ చేసాం కదా. సో అయితే గ్లోబల్ ఇండిసెస్ ఇప్పుడు ప్రజెంట్ కరెంట్ సినారియో చూస్తే కనుక మీరు చూడొచ్చు అనమాట అండి. సో నిన్న చాలా పడిపోవడం జరిగింది యాక్చువల్గా. సో యుఎస్ మార్కెట్ ఈజ్ గోయింగ్ టు బి ఎంటరింగ్ ఇంటూ బేర్ మార్కెట్ అనమాట అండి. సో క్లియర్ కట్ బేర్ మార్కెట్ సిగ్నల్స్ ఉన్నాయి. సో మీకు ఆ చార్ట్ షేర్ చేస్తే మీకు అర్థమవుతుంది అనమాట. ఉదాహరణకు నాస్డాక్ చార్ట్ మీరు చూసారనుకోండి, రైట్. సో క్లియర్ కట్గా మన కప్ అండ్ హ్యాండిల్ ప్యాటర్న్ అంటాం కదా. సో ఇన్వర్స్ కప్ అండ్ హ్యాండిల్ క్లియర్గా మీరు ఇక్కడ కనిపిస్తుంది అనమాట అండి. ఎగ్జాక్ట్ నెక్ లైన్ దగ్గర ఉందన్నమాట. సో ఒకవేళ కనుక ఇది బ్రేక్ అయిందంటే ఫ్రెండ్స్ చాలా డౌన్ సైడ్ వెళ్ళిపోయే ఛాన్స్ ఉందన్నమాట. యూఎస్ మార్కెట్ బాగా కరెక్ట్ అయ్యే ఛాన్స్ ఉంది. సో మళ్ళీ ఇక్కడ నుంచి బౌన్స్ అవి హెడ్ అండ్ షోల్డర్ ఫార్మేషన్ వస్తుందా లేదా అనేది మనం చూడాలన్నమాట అండి. ఒకవేళ ఇప్పుడు చాలా ఇంపార్టెంట్ లెవెల్ అనమాట అండి ఇది. సో యాజ్ ఆఫ్ నౌ యూఎస్ మార్కెట్స్ నాస్డాక్ ట్రేడ్ అయ్యే లెవెల్. ఎందుకంటే మల్టిపుల్ టైమ్స్ ఈ లెవెల్ దగ్గర సపోర్ట్ తీసుకుని మళ్ళీ బౌన్స్ అవ్వడం జరిగింది. ఇప్పుడు సస్టైన్ అవుద్దా లేదా అనేది మనకి చూడాలన్నమాట అండి. సో అయితే ఇన్ఫ్లేషన్ ఫియర్స్ ఓవరాల్గా ఖచ్చితంగా ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి మార్కెట్స్ మీద. సో ఇంట్రెస్ట్ రేట్స్ హైక్స్ ఉంటాయి కాబట్టి యూఎస్ మార్కెట్స్ నెగిటివ్గానే ట్రేడ్ అవ్వడం అనేది మనం అబ్జర్వ్ చేస్తున్నాం అనమాట అండి, రైట్. సో ఆల్మోస్ట్ 20% దాకా పైనే పడడం జరిగిందనమాట అండి యూఎస్ మార్కెట్స్. కమింగ్ టు సెక్టర్ రొటేషన్, ఈరోజు సెక్టర్స్ చూస్తే కనుక ఓన్లీ మీడియా పాజిటివ్గా క్లోజ్ అవ్వడం జరిగింది. సో అదర్ దెన్ దట్ రిమైనింగ్ అన్ని సెక్టర్స్ కూడా నెగిటివ్గానే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట అండి. సో ఫైనాన్షియల్ ఈజ్ ద మోస్ట్ అండర్ పర్ఫార్మింగ్ సెక్టర్, 1.5% దాకా పడడం జరిగింది. అదేవిధంగా బ్యాంక్ నిఫ్టీ 1% దాకా, నిఫ్టీ 1% దాకా పడడం జరిగిందనమాట అండి. యాక్చువల్గా ఇంట్రాడేలో మీరు చూస్తే కనుక బ్యాంక్ నిఫ్టీలో అసలు చాలా మూవ్మెంట్ లేదనమాట అండి. త్రూ అవుట్ ద డే చాలా నేరోగా ట్రేడ్ అయిందనమాట అండి. బట్ సడన్గా ఆఫ్టర్నూన్ నుంచి కొంచెం మూవ్స్ రావడం స్టార్ట్ అయిందనమాట అండి. సో అగ్రెసివ్ మూవ్స్ రావడం జరిగిందనమాట అండి. సో మీరు క్లియర్గా చూస్తే కనుక మామూలుగా నార్మల్గా ట్రేడ్ అవుతూ వచ్చింది. సడన్ మూవ్స్ అనేవి రావడం జరిగింది. సో ఆఫ్టర్నూన్ సెషన్ ఆ టైంకి ఓవరాల్గా ఏంటంటే నెగిటివ్గానే క్లోజ్ అవడం అనేది మనం అబ్జర్వ్ చేసాం అనమాట అండి, రైట్. సో ఇది ఫ్రెండ్స్ మార్కెట్ సంబంధించి టెక్నికల్గా అప్డేట్ ఇదనమాట అండి. అయితే నిన్న మీకు నేను ఫ్రెండ్స్ ఆల్రెడీ 3 షేర్లు మీతో షేర్ చేశాను కదండి. సో అది ఆటోమొబైల్లో చాలా బజ్ ఉందని చెప్పి నేను చెప్పడం జరిగింది కదా. సో టీవీఎస్ మోటార్ ఈరోజు పెరగడం జరిగింది, రైట్. సో ఈ 3 షేర్లు నిన్న మీకు వీడియోలో నేను షేర్ చేయడం జరిగింది కదండి. సో అదేవిధంగా బజాజ్ ఆటో కూడా ఈరోజు ప్రైస్లో కొంచెం మొమెంటం రావడం జరిగింది. సో అదేవిధంగా నేను నిన్న మీకు షేర్ చేసిన థర్డ్ స్టాక్ అనమాట అండి, 3వ స్టాక్ ఏంటంటే హీరో మోటో. చాలా వండర్ఫుల్గా ఈరోజు ప్రైస్లో వండర్ఫుల్ మొమెంటం అనేది హీరో మోటో కార్ప్ కనిపించింది అనమాట అండి. ఎందుకంటే డౌన్వర్డ్ ట్రెండ్ తర్వాత ఒక వెడ్జ్ ఫార్మేషన్ వచ్చింది. సో అది బ్రేక్అవుట్ వచ్చింది, మనకు క్లియర్గా చూడొచ్చు అనమాట. సో ట్రెండ్ అయితే విత్ వాల్యూమ్స్ తోటి కంటిన్యూ అవుతుంది. హౌ లాంగ్ ఇట్ విల్ సస్టైన్, ఎంతవరకు సస్టైన్ అవుద్ది అనేది మనం చూడాలి ఫ్రెండ్స్, రైట్. సో అయితే ఈరోజు నేను నా స్టాక్స్ 2 షేర్ చేస్తాను అనమాట అండి. సో తర్వాత కామెంట్స్లో కొంతమంది అడగడం జరిగింది కొన్ని స్టాక్స్ గురించి. సో అది కూడా మనం డిస్కస్ చేద్దాం. ఈరోజు నేను 2 స్టాక్ ఐడియాస్ మీతో షేర్ చేద్దాం అనుకుంటున్నాను అనమాట అండి. ఫస్ట్ వచ్చి నవకార్ కార్పొరేషన్ అనమాట అండి. మీరు చూస్తే కనుక ఫ్రెండ్స్ చాలా యాక్చువల్గా మనం మిస్ అయిపోయాం అనమాట అండి. చాలా బజ్, చాలా ర్యాలీ యాక్చువల్గా ప్రీవియస్గానే ఉండడం జరిగింది. అట్లీస్ట్ 54 ఆ రేంజ్లో మనం క్యాచ్ చేసి ఉండాలి. బట్ సమ్హౌ మిస్డ్ అయింది. అయితే ఎనీహౌ నో ప్రాబ్లం. ఎందుకంటే లుకింగ్ అట్ ద లాంగ్ టర్మ్ చార్ట్ స్ట్రక్చర్ చూస్తే కనుక ఒకవేళ కనుక ఈ ప్రైస్ ట్రెండ్ సస్టైన్ అవి సంథింగ్ చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్ ఇన్ ద కంపెనీ అన్నట్టు అనిపిస్తుంది అనమాట అండి. సో ఫండమెంటల్ నాట్ వెరీ బ్యాడ్. సో ఫండమెంటల్ అంత సూపర్గా లేవు కానీ కంపెనీ ఫండమెంటల్
కూడా నేను చూడడం జరిగింది. సో రైట్. సో ఇది కంపెనీ మొమెంటమ్ గ్రోత్ కంటిన్యూ అయితే కనుక స్టాక్ చాలా చాలా హై లెవెల్స్‌కి ఈవెన్ మల్టీ బ్యాగర్ స్టాక్ అవ్వొచ్చనమాట అండి ఇది. ఇది వాచ్ లిస్ట్‌లో పెట్టుకోండి. సో ఇది 71 లెవెల్స్‌లో ఉంది. మేబీ 100 ప్లస్ ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ కనిపిస్తున్నాయన్నమాట అండి. సో మల్టీ బ్యాగర్ రిటర్న్స్ ఈ స్టాక్‌లో వచ్చి పొటెన్షియల్ అనేది ఉందన్నమాట అండి. సో ఆ 150 ఆ లైన్స్ కూడా ఆ లెవెల్స్ కూడా మేబీ వెళ్ళే ఛాన్స్ ఉంది. ఎందుకంటే వాల్యూమ్స్ అవి కంటిన్యూగా అగ్రెసివ్ వాల్యూమ్స్ తోటి మంచి బయింగ్ అనేది, మంచి బుల్లిష్ మొమెంటమ్ అనేది స్టాక్‌లో కనిపించిందన్నమాట అండి. రైట్. సో అదేవిధంగా కొన్ని స్టాక్స్ మార్కెట్స్ ఇలా ఉన్నాయి. బట్ కొన్ని స్టాక్స్‌లో మాత్రం చాలా బజ్ ఉందన్నమాట అండి. సో బొంబార్డింగ్ ఫర్ దట్ మ్యాటర్ మీరు చూస్తే గనక ఈరోజు మన రెండో స్టాక్ అనమాట అండి. వండర్‌ఫుల్ వాల్యూమ్స్ తోటి గత 4 రోజుల్లో మంచి అక్యుములేషన్ అనేది జరిగింది. స్టాక్ 130 లెవెల్స్ దగ్గర బ్రేక్‌ఔట్ వచ్చిందనమాట అండి. ఈరోజు ఆ బ్రేక్‌ఔట్ కూడా కన్ఫర్మ్ అయింది. సో స్టాక్ 160, 170 లెవెల్స్ దాకా సో ఈజీగా వెళ్ళే ఛాన్సెస్ ఉన్నాయన్నమాట అండి. రైట్. సో అందువల్ల ఏంటంటే ప్రైస్ మూవ్‌మెంట్ స్ట్రక్చర్ హయ్యర్ లోస్ తోటి సో ట్రెండింగ్‌గా ఉందన్నమాట. సో అయితే ఓవర్ హెడ్ రెసిస్టెన్స్ చిన్న రెసిస్టెన్స్ 136 దగ్గర ఉందన్నమాట. ఇంచుమించు ప్రైస్ అక్కడే ఉంది. అది దాటితే కనుక స్టాక్ 200 ప్లస్ లెవెల్స్, 250 లెవెల్స్ దాకా వెళ్ళినా మన ఆశ్చర్యపోకలేదన్నమాట అండి. సో ఎందుకంటే లుకింగ్ ఎట్ ద బయింగ్ ఇంట్రెస్ట్ చాలా స్ట్రెంత్ అనేది మనకి ఈ కౌంటర్‌లో ఉన్నట్టుగా మనం క్లియర్‌గా విట్నెస్ చేయొచ్చు అనమాట అండి ఫ్రెండ్స్. రైట్. సో ఇవి ఫ్రెండ్స్ ఈరోజు నేను మీతో షేర్ చేద్దాం అనుకున్న స్టాక్ ఐడియాస్ అనమాట అండి. సో అయితే కామెంట్స్‌లో మురళీమోహన్ గారు ఆర్ఐఎల్ గురించి చెప్పని చెప్పారు. ఇది లాంగ్ బ్యాక్ ఐ థింక్ 2 మంత్స్ బ్యాక్ నేను షేర్ చేయడం జరిగిందండి మురళీమోహన్ గారు. మన ఛానల్ వీడియోస్ మీరు చూడొచ్చు అనమాట అండి. ఆర్ఐఎల్‌లో నేను లాంగ్ బ్యాక్ షేర్ చేశాను అనమాట. సో మీరు చూస్తే కనుక సో చాలా కన్సల్టేషన్ అవుతుంది స్టాక్ ఇది అని చెప్పి నేను ఆల్రెడీ లైన్స్ అవి కూడా డ్రా చేయడం జరిగింది. మంత్లీ చార్ట్ ఐ థింక్ మంత్లీ చార్ట్‌లో సో చాలా కన్సల్టేషన్ తర్వాత బ్రేక్‌ఔట్ అవ్విందని నేను చెప్పడం జరిగిందనమాట అండి. సో లాంగెస్ట్ కన్సల్టేషన్ తర్వాత మల్టీ ఇయర్ బ్రేక్‌ఔట్ వచ్చిందని చెప్పి సమ్‌వేర్ జూలై లాస్ట్ ఇయర్ ఆ టైంలోనే ఈ వీడియో నేను ఈ స్టాక్ గురించి చెప్పడం జరిగింది. సో తర్వాత ఒక ట్రయాంగిల్ ఫార్మేషన్ వచ్చి బ్రేక్‌ఔట్ వచ్చింది డైలీ టైమ్ ఫ్రేమ్‌లో అండ్ క్లియర్‌గా 11, 13 అంటే 1131 లెవెల్స్‌కి వెళ్ళొచ్చు అని చెప్పి నేను ముందే చెప్పడం జరిగిందనమాట అండి. ఈరోజు ఆ లెవెల్ టచ్ అవ్వడం జరిగింది. రైట్. ఇవన్నీ మంత్లీ టైమ్ ఫ్రేమ్. ఒకవేళ ఇది దాటితే కనుక స్టాక్ ఇంకా రెసిస్టెన్స్ ఏం లేదనమాట అండి. సో మళ్ళీ అరౌండ్ 1600 దగ్గర ఒక చిన్న రెసిస్టెన్స్ ఉందనమాట. అయితే ఫండమెంటల్స్ అయితే అంత అద్భుతంగా లేవు కంపెనీ. అదానీ, అంబానీ షేర్లు అయితే ఫండమెంటల్ గురించి అడగండి ఫ్రెండ్స్. ఎందుకంటే కేవలం ఆన్‌గోయింగ్ పొలిటికల్ సపోర్ట్ విండ్ ఉంది కాబట్టి మాత్రమే ఈ షేర్లు గాలికి పెరిగిపోతున్నాయి అనమాట అండి. ఇది ఎక్కడికి దారితీస్తుంది అనేది ఐ డోంట్ నో. బట్ ఫండమెంటల్‌గా అయితే అంత సూపర్ ఏం కాదనమాట అండి. రైట్. బట్ స్టాక్ పరంగా టెక్నికల్‌గా పరంగా సో చాలా బాగుందనమాట అండి. రైట్. సో నెక్స్ట్ దౌలత్ ఆల్గోటెక్ అనేది దాని గురించి అడిగారు మురళీమోహన్ గారు. ఓకే. సో దౌలత్ ఆల్గోటెక్ కూడా మీరు చూస్తే మంచి ఐడెంటిఫికేషన్ అండి. సో మురళీమోహన్ గారు బాగా అబ్జర్వ్ చేశారు మీరు. ఓకే. సో ఇది ఒక కైండ్ ఆఫ్ రౌండింగ్ బాటమ్ ఫార్మేషన్ ఉంది కదా. సో అయితే 110 పైన సస్టైన్ క్లోజ్ అవుతుంటే 130 దాకా మీరు ఇందులో ప్రైస్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. వాల్యూమ్స్ అవి బాగానే ఉన్నాయి. రైట్. సో అయితే ఏంటంటే అది ప్రైస్ అక్కడ సస్టైన్ అవ్వాలన్నమాట అండి. సో ప్రైస్ అక్కడ క్లోజింగ్ బేసిస్ మీద సస్టైన్ అవ్వాలి. అదర్వైజ్ ఇప్పుడున్న లెవెల్ ఒక రెసిస్టెన్స్ కింద యాక్ట్ చేసే ఛాన్స్ కూడా ఉంది కాబట్టి సో వెయిట్ చేయండి. కన్ఫర్మేషన్ తీసుకోండి. ఇది ఒక క్యాండిల్ ఫుల్ బాడీ క్యాండిల్ కనీసం 110 ఈ లెవెల్‌లో క్లోజ్ అవుతే కనుక మనం ఈజీగా 130 మినిమం ఫస్ట్ టార్గెట్ కింద ఎక్స్పెక్ట్ చేయొచ్చు అనమాట అండి. రైట్. ఓకే అండి. ఇవి ఫ్రెండ్స్ ఈరోజు యూట్యూబ్ కామెంట్స్‌లో మీరు అడిగిన క్వశ్చన్స్‌కి ఆన్సర్ ప్లస్ అదేవిధంగా సో మార్కెట్ అప్డేట్ సంబంధించిన వీడియో అనమాట అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని ఆశిస్తున్నాను ఫ్రెండ్స్. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. అదేవిధంగా మీ రిలేటివ్స్‌కి, ఫ్రెండ్స్‌కి అందరికీ మన ఆంధ్ర బుల్స్ లాంటి యూట్యూబ్ ఛానల్ తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో. బాయ్.